ఏదైతే శంకారావం కార్యక్రమంలో ముందుగా విజయనగరం నియోజకవర్గంలో ముందుగా మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి యువనేత నారా లోకేష్ గారు పూలమాలలతో నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న 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 ఎన్టీఆర్. యువగలం పాదయాత్ర దిగ్విజయంగా నడిచిన ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలవాలని ఒకే ఒక్క నిర్ణయంతో శంకారావం కార్యక్రమంతో మన యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన యువనేత నారా లోకేష్ గారు ఈ రోజు విజయనగరానికి మీ అందరి కోసం రావటం జరిగింది. కావున దయచేసి అందరూ కూడా కుర్చీలో కూర్చోవాలి. అందరూ కూర్చోవాలమ్మా. మహాశక్తి మహిళలందరూ కూడా కూర్చోవాలి. ఇటుపక్క కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చోవాలి. ఈ రోజు విజయనగరంలో జరుగుతున్న శంకారావం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగాల్సిందిగా విజయనగరం నియోజకవర్గ బాధ్యులు, విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అతిథి గజపతిరాజు గారిని కోరటం జరుగుతూ ఉంది. మీ అందరు చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, పార్లమెంటరీ ప్రెసిడెంట్ శ్రీ కిమిడి నాగార్జున గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాలవలస యశస్విని గారికి, అలాగే తెలుగుదేశం వేదికను అలంకరించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు విజయనగరంలో నారా లోకేష్ గారు శంకారావం సభ మొదలు పెడుతున్నాము. అయితే మనం చూస్తుంటే మనం వినిపించట్లేదంట. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం శంకారావం సభకి అందరం కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఉన్నాము. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరూ సైలెంట్ అవుతే మనం అందరం కొన్ని విషయాలు మనం మాట్లాడవచ్చు. అలాగే చూస్తుంటే మన విజయనగరంలో మనం ఎన్నో నీళ్లు కోసం ఎన్నో వాటర్ ప్రాజెక్టులు మనం చేశాం. 1996లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ముషిడిపల్లి వద్ద గడిగడ్డ దగ్గర 3 ఊటబావులు తవ్వి ఆ నీళ్లు మన విజయనగరం ప్రజలకే వస్తుంది. అలాగే చూస్తుంటే 2017లో మనం మళ్ళీ చంపావతి నది దగ్గర మళ్ళీ 3 ఆల్రెడీ ఉన్న ఊటబావులు కాక మళ్ళీ 3 ఊటబావులు తవ్వి ఆ నీళ్లు కూడా విజయనగరం ప్రజలకు వస్తుంది. అలాగే చూస్తుంటే 2017లో మనం నదుల అనుసంధానం భాగంగా తోటపల్లి నుంచి గడిగడ్డ టు చంపావతి అనేది నదుల అనుసంధానం చేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేశాం మనం. అయితే చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్త ప్రాజెక్టులు చేశాం. అలాగే రిపేర్లు భాగంగా నాన్నగారు 1978లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పైప్ లైన్స్ మార్చి విజయనగరంని దఫాలుగా మార్చి విజయనగరంలో ఎంతో అభివృద్ధి చేశాం. అయితే మనం చూస్తుంటే మనం కొత్త ప్రాజెక్టులు చేశాం, రిపేర్స్ చేశాం, మెయింటెనెన్స్ చూసాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏమి చేయలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తుంటే రోడ్స్ దగ్గరికి వస్తే మనం 12 రోడ్లు ప్రతిపాదించాం. డబుల్ లేన్ రోడ్స్, సెంట్రల్ లైటింగ్ తో పాటు ఈ రోడ్లు కూడా
మనం 12 రోడ్లు ప్రతిపాదించి 8 పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో వీళ్ళు 4 రోడ్స్ కూడా వాళ్ళు చేయలేకపోయారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం సంతకాల వంతెన కానివ్వండి, అలాగే మనం రైల్వే అండర్ బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జెస్, అలాగే మనం గాజుల రేగా రైల్వే అండర్ బ్రిడ్జ్, బీసీ కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇటువంటి అన్ని చేశాం. అలాగే మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కి వస్తే అన్ని పర్మిషన్స్ తో సహా భోగాపురం ఎయిర్పోర్ట్ ని కట్టడానికి సిద్ధం మనం చేశాం. అలాగే మనం అదే సమయంలో పర్మిషన్స్ వచ్చిన గోవాలో మోపా ఎయిర్పోర్ట్ ని కూడా వాళ్ళు అక్కడ పూర్తి చేశారు. మనం ఇది ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తుంటే మనం ఒక స్పోర్ట్స్ స్కూల్ విజీ స్టేడియంలో తెచ్చాం. ఈ స్పోర్ట్స్ స్కూల్ ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పంపించేశారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మహారాజా హాస్పిటల్ దగ్గరికి వస్తే నందమూరి తారక రామారావు గారే మహారాజా హాస్పిటల్ ఓపెన్ చేసి మొట్టమొదటిగా 50 పడకలు హాస్పిటల్ గా చేశారు. ఆ తర్వాత అది 300 బెడ్స్ హాస్పిటల్ చేశారు. ఆ తర్వాత పోయినసారి మనం నాన్నగారు యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వారు అది అభివృద్ధి చేసి ఇంకా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా 1 కోటి రూపాయలు పెట్టి ఇవ్వటం జరిగింది. అలాగే గోషా హాస్పిటల్ కూడా ఎంతో అభివృద్ధి చేశాం. కొత్త రూమ్స్ కట్టాం, పడకలు ఇంక్రీజ్ చేశాము. అలాగే మనం గోషా హాస్పిటల్లో మహిళలకు వేడి నీళ్లు సదుపాయం, మెకనైజ్డ్ లాండ్రీ ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్, అలాగే మనుషులకే కాకుండా మనం జంతువులకు కూడా వెటనరీ హాస్పిటల్ కూడా చేయటం జరిగింది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. నేను ఒక మహిళగా తెలుగుదేశం పార్టీలో ఉండనందుకు నేను ఎంతో గర్వపడతాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు రాత్రి బడులు ఏర్పాటు చేసి ఒక మహిళ చదివితే ఆ మొత్తం కుటుంబం చదువుతుందనే ఉద్దేశంతో రాత్రి బడులు ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు. అలాగే పద్మావతి యూనివర్సిటీని కూడా నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. అలాగే ఆ సమాన ఆస్తి హక్కుని కూడా కల్పించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూప్స్ ని పెట్టారు. ఈ డ్వాక్రా గ్రూప్స్ ద్వారా మహిళలకి ఎంతో ఎంపవర్మెంట్ వచ్చింది. అలాగే మనం చూస్తుంటే మన ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. అలాగే టిట్కో హౌసెస్ అవి కూడా వాళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వలేకపోయారు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తే విపరీతంగా ధరలు పెరిగినాయి, అలాగే ట్యాక్సులు కూడా పెరిగినాయి. ఇప్పుడు మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఎవరైతే మనతో పాటు వస్తారో, ఎవరైతే మనతో పాటు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ భయప్రాంతం చేసి ఎంతో కష్టపెడుతున్నారు వాళ్ళని. అలాగే వాళ్ళని పెన్షన్ కట్ చేయటమో, లేకపోతే వాళ్ళ కరెంట్ లేకపోతే వాళ్ళ వాటర్ కట్ చేయటమో, ఈ విధంగా మన సపోర్టర్స్ ని ఎంతో ట్రబుల్ చేయటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే మన సపోర్టర్స్ ఏ మాత్రం తగ్గట్లేదు, ఇంకా ఉధృతంగా చేస్తున్నాం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థని చూస్తుంటే మొత్తం రెవెన్యూ వ్యవస్థని ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసి ఏ మ్యూటేషన్ కావాలన్నా, ఏ 1B కావాలన్నా ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే అన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని, అలాగా ఎవరికైనా ఒక మ్యూటేషన్ కావాలన్నా 1B కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళేలా చేసుకొని ఈ సిచ్యువేషన్ అలాగా తయారు చేసుకున్నారు. అలాగే చూస్తుంటే ఒక సింపుల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల దగ్గరికి వస్తే స్థానిక లోకల్ బాడీస్ లో ఎవరికి ఏ మాత్రం స్వేచ్ఛ లేదు. ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యే గారు అంటానే ఉంటారు. సర్పంచ్ వ్యవస్థ కుప్పకూలింది. అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేటర్ దగ్గరికి ఎవరికి ఏ హక్కు లేదు.
ఏది అడిగినా, ప్రజలు ఏది అడిగినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. అలాగే చూస్తుంటే పెద్ద ఎత్తుగా ఎప్పుడు లేనటువంటి మన విజయనగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గాంజాయి అనే పదార్థం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఒక పక్కన పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇంకొక పక్కన ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా దొరకటం వలన తల్లిలు, తండ్రులు అల్లాడిపోతున్నారు. ఒక పక్కన ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఈ డ్రగ్స్ అనే పదార్థంకి ఏ విధంగా అలవాటు పడిపోతారనేది ఒక భయప్రాంతాలకి పేరెంట్స్ అందరూ గురవుతున్నారు. అదే కాకుండా మనం చూస్తుంటే ఈ పదార్థం కాలేజ్ పిల్లలే కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేయటం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్స్ అనే పదార్థం ఎప్పుడైతే పిల్లలకి అలవాటు అవుతుందో వాళ్ళు ఈ పదార్థాలకి బానిసలై మళ్ళీ సమాజంలో ఏ విధంగా కూడా పనికిరారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు చూస్తుంటే ఈ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు. ఆ పనులు పరిశీలించటానికి రెగ్యులర్ గా అక్కడికి వెళ్తా ఉన్నారన్నమాట. అయితే ఏమాత్రం గాంధీ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ అనుగుణంగా ఏమి ఫాలో చేస్తున్నారని మేము అడుగుతున్నా ఉన్నాం. గ్రామ స్వరాజ్ ఫాలో చేయట్లేదు. అలాగే ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది, అలాగే మద్యం కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈ ఎమ్మెల్యే గారు సెటిల్మెంట్లు, ఎన్క్రోచ్మెంట్స్ ఇటువంటి అన్ని ఒక ఎత్తు దాటిపోయినాయి. అలాగే చూస్తుంటే వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఇవన్నిట్లో పాల్పడుతున్నారు. అయితే ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు, నేను విజయనగరంని ఎంతో అభివృద్ధి చేశానని. ఏం అభివృద్ధి చేశారయ్యా? ఏమీ అభివృద్ధి చేయలేదు. ఈ అభివృద్ధి అంతా మన ప్రభుత్వంలోనే అయింది. ఏదేనంటే దాసన్పేటలో ఒక్క ట్యాంక్, అది కూడా వాళ్ళు కట్టలేదు, మన ప్రభుత్వంలో కట్టాం. ఆ రంగులు వేసుకొని 4-5 మినిస్టర్స్ వచ్చారు ఆ ఒక్క దాసన్పేట ట్యాంక్ ఓపెన్ చేయటానికి. మన ప్రభుత్వంలో మన ఏకంగా ఒక నీటి ప్రాజెక్ట్ చేసినప్పుడు అశోక్ గజపతి రాజు గారేమో నాకు కేబినెట్ మీటింగ్ ఉంది, మీరే ఓపెన్ చేయండి, ప్రజలకి వెంటనే వినియోగంలోకి వెళ్ళాలని వారు చెప్పారు. అయితే వారు ఆ ప్రాజెక్టు కనక మహాలక్ష్మి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఓపెన్ చేయటం జరిగింది. వెంటనే ప్రజల్లోకి వినియోగంలోకి వెళ్ళిపోయింది. అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం ఎన్నెన్నో పనులు చేశాం. ఇంకా సమయం సరిపోదని నేను ఇంకా చెప్పలేను, కానీ ఎన్నెన్నో పనులు మనం చేస్తా ఉన్నాము. అయితే మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏం చేశారో, అలాగే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి చాలా షో వర్క్లు చేస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఓ కొబ్బరికాయలు కొట్టడం నుంచి, లేని శంకుస్థాపనలు వేయటం నుంచి ఇవన్నీ చేస్తా ఉన్నారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్లాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై పవన్ అన్న. నెక్స్ట్ శ్రీమతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్విని గారిని వేదిక మీద మాట్లాడవలసిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వీచేస్తున్న మా జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగు అన్నలకి, తెలుగు ఆడపడుచులకి, అమ్మలకి, అక్కలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. అలానే ముఖ్యంగా ఈరోజు వేదికను అలంకరించిన చీఫ్ గెస్ట్ అని అనుకోవద్దు, ముఖ్యంగా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు.
అలానే ఆయనకి పదవులు కాదు, నేను డైరెక్ట్ గా పదవుతో కాదు, లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలతో పాటు ఒక భవిష్యత్తు అన్నది యంగ్ జనరేషన్, అది జనసేన నుంచి నమ్ముతున్నాం. అలానే మీ లీడర్షిప్ లో కూడా ముందుకు వెళ్తున్నాం. అలానే పెద్దలు గౌరవనీయులు అశోక్ గారికి, రాజు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు సార్. అదితి గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్ మన అదితి గారికి, అలానే మన కిమిడి నాగార్జున గారికి, జిల్లా అధ్యక్షులు నాగార్జున గారికి నా నమస్కారాలు. అలానే నా తోటి మహిళ జిల్లా సమన్వయకర్త లోకం మాధవి గారికి, అలానే ఎక్స్ ఎమ్మెల్యేగా చేస్తున్న మన మీసాల గీత గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. అయితే ఆట మొదలైంది, ఆడుదాం ఆంధ్ర అని మొదలు పెట్టారు. కానీ ఆట అయితే నిజంగానే మొదలైంది, అది 2 నెలల నుంచే మొదలైంది. అయితే ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనది రథసప్తమి. ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈరోజు చాలా కోయిన్సిడెన్స్. ఎందుకంటే రథసప్తమి అంటే సూర్యుడు 7 గుర్రాల మీద ఒక్కసారి దిశ మారుస్తారు, ఒక్కసారి టర్న్ ఓవర్ అవుతుంది. అది ఉత్తరం వైపు, మన ఉత్తరాంధ్ర వైపు అది గట్టిగా. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇక్కడ బరువు ఎక్కువైపోయింది, రాక్షసుల సమ్మేళనం ఎక్కువైపోయింది. బరువుని తగ్గిద్దామా? సిద్ధంగా ఉందామా? అది సిద్ధం, మనం సిద్ధం, జనసేన టీడీపీ సిద్ధం. ముందు ఉత్తరాంధ్ర నుంచి మొదలైన ఈ శంకరావాన్ని మనం గట్టిగా పూరిద్దాం, ముందుకు తీసుకెళ్దాం. అయితే ముఖ్యంగా మనం రథసప్తమితో మంచిగా స్టార్ట్ చేసాం. అయితే ఇక్కడ చూస్తే ఈరోజు నిన్న రాత్రే మాకు మా అధినేత ఒక సందేశం ఇచ్చారు. ఇసుక దోపిడీ చేసిన నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని ఒక్కసారి ఐడెంటిఫై చెయ్యండి జిల్లా స్థాయిలో అని. అయితే అప్పుడే అనుకున్నా, ఈరోజు ప్రత్యేకించి ఇసుకని మింగిన వాళ్ళు ఎవరు? అసలు ఇసుక కాదు, పంచభూతాలు, ఇసుకని, భూమిని, నేలని, నీరుని, అగ్నిని అన్నీ కలిపి హఠాత్ మింగేసే అక్కడ జగనన్నకి తెలుసు. ఇక్కడ ఎక్కడ చూసినా స్వామిమయం, వెనక చూసినా స్వామిమయం, ముందు చూసినా స్వామిమయం, వెనకను చూసినా స్వామిమయం. అయితే ఏం చేస్తాం? స్వామియే శరణమయ్యప్ప అని ఒక నినాదం తీసుకుందాం, అంతకంటే అత్యంతరం లేదు మనకి. అయితే మనం చెయ్యాల్సింది, ఈ రాక్షసుడు ముందుకి వెనక్కి ఎటు చూసినా అది జిల్లా స్థాయి అవని, నియోజకవర్గ స్థాయి అవని, రాష్ట్ర స్థాయి అవని చెయ్యాల్సింది ఉమ్మడిగా జనసేన టీడీపీ ఇరు పార్టీల గట్టిగా మనం కిందటిసారి కూడా నేను చెప్పా, 2 ఆత్మలు ఒక శరీరంగా గట్టిగా మనం పని చేయాలి. అది మన ఇరు పార్టీల ధ్యేయం. అది గుర్తు పెట్టుకొని మన నాయకులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అలానే మండల స్థాయిలో అందరం కూడా ఒకటై పని చేసి మనం రావాల్సింది విజయనగరం జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో మన ఇరు జెండానే ఎగరాలి. అది ధ్యేయం, అదే తథ్యం అని గట్టిగా మనం పనిచేద్దాం. నిజంగా ఇది ఒక మిషన్ గా, ఒక యజ్ఞంగా మనం జన సైనికులం, అలానే తెలుగన్నలు అందరూ కూడా కలిసి చేయాల్సింది. ఎంత వేడి ఉంటే ఏంటి, ఎంత రాక్షస పరిపాలన ఉంటే ఏంటి, వచ్చేది మన పవనుడు, మన చంద్రబాబు గారు. ఈ 2 కాంబినేషన్ లో మొత్తం సస్య శ్యామలం అయిపోతుంది. అది మనది, మన అడ్డ. ఏపీ రాష్ట్రానికి పట్టిన పీడని వదిలించాలంటే ఇది కేవలం మన ఇరు పార్టీల కలయికతోనే సాధ్యం. అందరం గట్టిగా పని చేద్దాం. మనందరం గట్టిగా చేయడమే కాదు, ఇంకా గట్టిగా 2 నెలలున్నాయి. ఎప్పుడెప్పుడా ఎలక్షన్లు, ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వాన్ని దించుదామన్న ధ్యేయంతో మనందరం చూస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి అనుకుందామా? హలో ఏపీ, హలో ఏపీ, గట్టిగా హలో ఏపీ, హలో ఏపీ. జై జనసేన, జై టీడీపీ, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అండి యశస్విని గారు, మీరు చాలా బాగా అందరినీ ప్రసంగించారు.
ఇప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తా. 1978లో రాజకీయ అడంగేట్రం చేసి 7 సార్లు